సార్ బాజీ గారు, ఇది ఈరోజు కొల్లు రవీంద్ర చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో అన్యాపదేశంగా జస్ట్ అలా ఒక ఫ్లోలో అన్న వాటిగా తీసుకోవాలా, చూడాలా, లేదంటే కనుక నిజంగానే ఈ వ్యాఖ్యల వెనక సీరియస్నెస్ ఉందా? మరి వీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, గనులంటే వీళ్ళ సొంత వ్యవహారం ఏం కాదు కదా, ప్రజా సంపద, అది ప్రభుత్వ సంపద, ఇంకా మాట్లాడితే జాతీయ సంపద. మరి ఈ దేశ ప్రజలకు చెందినటువంటి సంపదని ఒక వ్యక్తి లేదంటే కొందరు వ్యక్తులు తమ జేబులు నింపుకోవడం కనుక జరిగితే అది సీరియస్ క్రైమ్ కదా. అది మరి ఆ రకంగా ఏదో వ్యాఖ్యలు చేసేసి బురద పోసేయటం కన్నా ఏం చేశారు, ఎక్కడెక్కడ ఎంత దోచుకున్నారు అని చెప్పేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ప్రాపర్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఇంకా మాట్లాడితే ఆ దోచుకున్న దాన్ని రికవర్ చేసే కార్యక్రమం ఏదో చేయాలి. అంతేగాని ఈరోజు ఈ మధ్య మనకు బాగా వినపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆ జొన్నగిరిని పరిశీలించడానికి వెళ్ళి ఇక ఆంధ్రప్రదేశ్ విల్ బి ఏ గోల్డ్ ప్రొడ్యూసర్, కేజీఎఫ్ కాదు ఇక ఇప్పటి నుంచి జేజీఎఫ్ అని చెప్పేసి అంటున్నాడు ఆయన. మరి ఆ మైసూర్కి సంబంధించిన ఏదో ఒక మైసూర్ కంపెనీ అని అంటున్నారు, ఆ మైనింగ్ చేసే కంపెనీ అదో కర్మాగారం పెట్టిందట. ఇప్పుడే ప్రయోగాత్మకంగా ఆల్రెడీ పర్ డే 1 కేజీ గోల్డ్ని వెలికి తీస్తున్నారంటున్నారు. ప్రస్తుతానికి 300 మీటర్స్ వరకు లోపలికి తవ్వుతున్నారు. ఫ్యూచర్లో మరింత పెంచుతామంటున్నారు వాళ్ళు. ఒక 2 కిలోమీటర్స్ వరకు కూడా వాళ్ళు తవ్వుకుంటూ వెళ్ళి ఈ గోల్డ్ ప్రొడక్షన్ పర్ డే పెంచుతారు. 800 మందికి ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ కల్పించారు. అఫీషియల్గా నెక్స్ట్ మంత్ ఒక 1 మంత్లో చంద్రబాబు నాయుడు ఓపెన్ చేస్తారంటున్నాడు. ఎవరు, కొల్లు రవీంద్ర గారు ఆ విజిట్ చేసిన సందర్భంలో. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో వీటన్నిటిని నిర్లక్ష్యం చేశారు, తద్వారా జేబులు నింపుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒక్క గోల్డ్కి సంబంధించిందే కాదు, గ్రానైటు, సిలికా శాండు వీటన్నిటి ద్వారా ఖజానా నింపుతున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఒకటి, గత ప్రభుత్వం మీద పర్టికులర్ జగన్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే ఇప్పుడు వీరు చెప్తున్నటువంటి ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాకి వీరు చేస్తున్నటువంటి మైనింగ్ ద్వారా వీళ్ళు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాం అన్న దానికి సంబంధించి వాస్తవాలు ఎంతవరకు కనపడుతున్నాయి మీ అబ్జర్వేషన్ ప్రకారం? సురేష్ గారు, ముందుగా మీకు, మన ఛానల్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. అందరు శుభ సాయంకాలం. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు ఆ శాఖకి మంత్రి, మైనింగ్ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా. మరి గత ప్రభుత్వంలో ఆ శాఖలో జరిగిన వ్యవహారాలేంటి, దాంట్లో ఇన్వాల్వ్మెంట్, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ సంస్థలకి మైనింగ్ లీజులు ఇచ్చారు, మరి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మైనింగ్ శాఖకు సంబంధించి చేసిన అవకతవకలు కానీ, అక్రమాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, ఏంటనేది ఆ శాఖ మంత్రిగా ఆయనకి బాగా అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మన ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. గనులేంటి, గనుల యొక్క దీని ద్వారా దాదాపు 19,600 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో గనులు వాటిని దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే ఏంటంటే, ఇవి కొల్లు రవీంద్ర గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన శ్వేతపత్రం వివరాలు కానివ్వండి, వాటిలో అవాస్తవాలు ఏం కావు. వాటిలో కొంతవరకు మరి వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార సంబంధాలే గనులు, ఖనిజాలు తవ్వకాలతోటి ముడిపడి ఉంది. ఆయన మొదటి నుంచి కూడా కుటుంబ వ్యాపారాల్లో ఇది ఒక పెద్ద వ్యాపారం. సో ఇప్పుడు అట్లాగే ఆయన, మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఇందాక మిత్రుడు రామారావు గారు అసలు ఏమి ఎరగరు, ఎవరికి అభాండాలు వేస్తున్నారు, రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తూ ఈ కొల్లు రవీంద్ర గారే ఎక్సైజ్ సంబంధించిన అవినీతులు అవి చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా రామారావు గారిని, రెడ్ గోల్డ్ సంస్థ ఎవరిది? రెడ్ గోల్డ్ సంస్థ ఓనర్ ఎవరు? చెప్పమని రామారావు గారిని. రెడ్ గోల్డ్ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? ఆ రెడ్ గోల్డ్ అనే సంస్థ ఓబులాపురం గనులకి ఐరన్ ఓర్ సప్లై చేయలేదా? ఎలా సప్లై చేశారు? ఏ ఒప్పందాలతో సప్లై చేశారు? లీగల్ గా జరిగిందా అది?
మరి ఎన్ని ఎంత ఏరియాలో ఐరన్ ఓర్ ఇస్తానని ఎంత ఇచ్చారు? దీంట్లో పెద్ద ఎత్తున మరి క్విట్ ప్రో ప్రకారంగా డబ్బు మారిందని పెద్ద ఎత్తున ఆ, ఆరోపణలు వచ్చినాయి. దాని మీద అనేక కేసులు జరిగినాయి. కొంతమంది ఐఏఎస్ని అరెస్ట్ చేశారు, అధికారులను అరెస్ట్ అయ్యారు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా? ఏం తెలియని పత్తిత్తుల్లాగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి బీచ్ శాండ్ మైనింగ్ గురించి చాలా మందికి తెలియదు. శాండ్ మైనింగ్ అంటే తెలుసు, నదుల్లో ఉన్న ఇసుకని అక్రమంగా రవాణా చేయడం, ఉచిత ఇసుక ఇస్తుంది తీసిపడేసి చాలా పెద్ద ఎత్తున ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, దాంట్లో కమిషన్లు దండుకోవడం అవన్నీ జరిగినాయి. బీచ్ శాండ్ లో దాంట్లో అపూర్వమైన చాలా విలువైన ఖనిజ సంపద ఉంటుంది. దాన్ని దారాదత్తం చేసింది ఎవరికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి జైలు ఫ్రెండ్, విజయవాడ ఎంపీగా పనిచేసిన, ఇంతకు ముందు ఎంపీగా పోటీ చేసిన కోనేరు ప్రసాద్ గారు, మ్యాట్రిక్స్ ప్రసాద్ అంటారు ఆయన్ని. ఆయన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో జైల్లో ఉన్నాడు కొంతకాలం. అక్కడ పరిచయంతో ఆయన విజయవాడ ఎంపీ టికెట్ కి ఇవ్వడం జరిగింది. ఆయన బీచ్ శాండ్ మైనింగ్ లో దిట్ట. ఆయన ఇక్కడే కాదు, దుబాయ్ లో చాలా పెద్ద ఎత్తున వ్యాపార సామ్రాజ్యం ఉంది ఆయనకి. అట్లాగే అతను ఆ బీచ్ శాండ్ లో తీసుకున్న ఏరియా కొంత అయితే, దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఏరియాలో ఆయన బీచ్ శాండ్ తరలించేశాడు, మైనింగ్ చేశాడు. దానికి అనుమతులు ఇచ్చింది ఎవరు? చూసి చూడనట్టు ఎందుకు పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది అవినీతి కాదా? సంబంధమైన ప్రజల యొక్క విలువైన సంపదని దోచిపెట్టడం కాదా మిత్రులకి? దాంట్లో అయిన వాటా ఎంత? ఇవన్నీ ఉన్నాయి, ఇంకా చాలా. అట్లాగే క్వార్జ్ అనేది చాలా పెద్ద అమూల్యమైన ఖనిజ సంపద. క్వార్జ్ మైన్స్ బోర్డు ఉన్నాయి మనకి. ఆ క్వార్జ్ మైన్స్ లో కూడా ఈయన వాటాలు లేవా? ఈయన అనుబంధ సంస్థలు కానీ, ఈయన అనునయులు కానీ, బినామీలు కానీ చాలా మందికి వాటాలు ఉన్నాయి. చాలా వాటాలు ఉన్నాయి చాలా వాటిల్లో. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ కూడా వాస్తవాలు, కఠినమైన వాస్తవాలు, నిజాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు దేన్ని వదులుతాడండి? ఏదైనా సంపద వచ్చే వాటిని ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్లాగే జొన్నలగడ్డలో జొన్నగిరిలో గోల్డ్ మైన్స్, వాటిని నిర్వీర్యం జరిగినాయా? అసలు అప్పట్లో కూడా ఏదైనా చేశారా వీళ్ళు అనేది నాకు అనుమానంగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేశారు అనేది కేవలం కిలో మాత్రమే తీస్తున్నారు. ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ కిలోమీటర్ల లోతుకి వెళ్ళి ఎక్కువ తీస్తాం అంటున్నారు. ఆయన హయాంలో ఏం జరిగింది జొన్నలగిరిలో అనేది కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ సంపద వస్తుందో, ఎక్కడ అత్యధిక విలువైన ఖనిజాలు ఉన్నాయో వాటిని వదిలే ప్రసక్తి లేదు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు వ్యాపార సామ్రాజ్యం, అది వ్యాపారం యొక్క మూలాలే అవి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆయన మొదటి నుంచి చేస్తున్న వ్యాపారాలు అవే కదా. అవి ఎలా వదులుతాయండి ముఖ్యమంత్రి అయిన తర్వాత? ఆయన బినామీ సంస్థలు కానివ్వండి, ఆయనకు సంబంధించిన వ్యక్తుల పేరు మీద ఉన్న బినామీ సంస్థలు బోల్డన్ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం మిత్రుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు ఇక్కడ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మీరు ఎందుకు ఆరోపణలు చేయడమేనా? ఊరికి ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళటం, కాసేపు చర్చ చేసుకోవటం కాదు కదా. ఇవన్నింటినీ కూడా ఎందుకు విచారించరు? ఎందుకు బయటకు తీరు? ఆధారాలతో సహా చర్యలు ఎందుకు తీసుకోరు? ఇవాటి వరకు కూడా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందండి. 2.5 సంవత్సరాల్లో అనేకమైన ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్నారు, మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఏ ఒక్క దాని మీదైనా కానీ సీరియస్ గా ప్రభుత్వం తరపు నుంచి చర్యలు ఉన్నాయా చెప్పండి? ఏ ఒక్క తరపు నుంచి అరెస్టులో జరిగినాయా? ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినాయా? ఆధారాలతో సహా చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కారణం ఏంటి అనే ఇప్పుడు ఇది కూడా ఇంకొక ఆరోపణ ఇవాళ ప్రస్తావిస్తుంది. కొల్లు రవీంద్ర గారు ప్రస్తావించిన, సీఎం గారు ప్రస్తావించిన ఇది ఒక ఆరోపణ. ఇది కూడా అలాగే ఆ కోటాలోనే కలిసిపోతుంది. మనం కాసేపు మాట్లాడుకుంటాం, కొన్ని రోజులు తర్వాత మర్చిపోతారు ఎవరి కాళ్ళు. దీనివల్ల ప్రయోజనం ఏం లేదండి. నిజంగా ప్రజా ఆస్తిని సంరక్షించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా తీసుకొని ఏం జరిగింది, ఏ ఏ ప్రాంతంలో ఉన్న ఏ రకాల గనులు, బీచ్ శాండ్ సిలికా గనులు ఉన్నాయి, సిలికా గనుల విషయంలో కానివ్వండి, బీచ్ శాండ్ విషయం కానివ్వండి, గోల్డ్ మైన్స్ కానివ్వండి, క్వార్జ్ మైన్స్ కానివ్వండి, వీటిల్లో ఏ రకమైన అవకతవకలు జరిగినాయి అని ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తేలిగ్గా, కొల్లు రవీంద్ర గారు ఆయన డిపార్ట్మెంట్ అది కాబట్టి ఆయన దీని మీద మొత్తం ప్రోబ్ చేయించాలి, విచారణ జరిపించాలి, దర్యాప్తు చేయించాలి, సాక్ష్యాధారాలు తీయాలి, రికార్డ్స్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా బయట పెట్టాలి, ప్రజలకు బయట పెట్టాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఊరికే ఏదో ఆరోపణలు చేయటం, మళ్ళీ ప్రత్యారోపణలు వాళ్ళు ఎదురుదారి చేయటం, మీ హయాంలో మీరు దొంగ కాదా, మీరు చేయట్లేదా, మీరు దొంగ అంటే మీరు దొంగ అని కొట్టుకోవటం కాదు కదా. ఇక్కడ ప్రజల్ని చెవులో పూలు పెడుతున్నారు వీళ్ళిద్దరు, రెండు పార్టీలు కలిసి. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే,
ఆరోపణలకు పరిమితం కాకండి. ఏదైతే మీరు ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ మైన్స్ వ్యవహారంలో ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎన్నెన్ని కంపెనీలు ఏ రకంగా మైన్స్ దోచుకున్నారో ఈ 5 ఏళ్ల కాలంలో అనేది లిస్ట్ ఉంది. అవన్నీ విచారణ చేయండి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం కూడా మైన్స్ లీజ్ ఎవరెవరికి ఇచ్చారు, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారా, ప్రభుత్వానికి ఆదాయం తెస్తున్నారా ఈ మైన్స్ లీజ్ ద్వారా అనేది కూడా మరి లోతైన విచారణ చేసి ప్రజలకు తెలియజేయాలి. శ్వేతపత్రం ఇవాళ జరుగుతున్న స్థితి మీద కూడా శ్వేతపత్రం ఇస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది అవినీతి తప్పు, ఎవరు దాన్ని కాదని, కానీ ఇవాళ కూడా స్టిల్ కొనసాగుతుంది అనేది మా ఆరోపణ. ఇవాళకి కూడా కొనసాగుతుంది. ఇవాళ ఉన్న స్థితి మీద కూడా ఇవాళ మైన్స్ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరెవరు కాంట్రాక్టర్స్, ఎన్ని సంవత్సరాలు లీజుకి ఇచ్చారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత క్వాంటిటీస్ లో ఈ గనుల నుంచి మరి ఫైనల్ ప్రొడక్ట్ బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనేది శ్వేతపత్రం ప్రజలకు ముందు ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా. అట్లాగే ప్రజాధనం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు కొల్లగొట్టేయడానికి ఎవరికి రైట్స్ లేవండి. ప్రజల ఆస్తి. ఒక పక్క రాష్ట్రం పేదరికంలో ఉందని బాధపడుతూ డబ్బులు లేవని, మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు రాష్ట్రానికి, అది లేదని చెప్పేసి ఒక పక్క వీళ్ళు మొత్తుకుంటున్నారు. అట్లాగే ఖర్చులు ఎక్కువ పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి మొత్తుకుంటున్నాడు. ఆదాయం లేదు సరిగ్గా అని ఎన్డీఏ ప్రభుత్వం మొత్తుకుంటుంది. ఈ ఇద్దరు కూడా ఆదాయం లేదు, డబ్బులు లేవని చెప్తూ ఈ రకంగా దోపిడీ చేస్తుంటే ప్రజాధనాన్ని, ప్రజల యొక్క విలువైన సంపదని ఇది ఎంతవరకు ప్రజలు ఉపేక్షిస్తారండి చూసి. ప్రజల చెవుల్లో పూలు పెట్టరు దయచేసి. మేము ఒకటే కోరుకుంటున్నాం, నిజాయితీగా ఏం జరుగుతుంది, ఈ మైన్స్ రాష్ట్రంలో ఉన్న అన్ని కేటగిరీస్ మైన్స్ ని మీద మొత్తం ప్రోబ్ చేయండి, విచారణ జరపండి. ఎవరి చేతుల్లో ఉన్నాయా? ఇవాళకి నాకున్న సమాచారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనుయుల చేతుల్లోనే స్టిల్ కొనసాగుతున్నాయి మైన్స్. వాళ్లే కాంట్రాక్టర్లు, వాళ్లే మళ్ళీ. ఇక ఇది ఏంటి హాస్యాస్పదం కాదా ఈ డిస్కషన్? హాస్యాస్పదం కాదండి. వీళ్ళు ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం మిత్రులు చెప్పాలి దీనికి ఆన్సర్. మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే ఎందుకు ఉంది? అవకతవకలు జరిగిన ఆరోపిస్తున్నప్పుడు మీరు వాళ్ళ చేతుల్లో నుంచి ఎందుకు తీసుకొని నిజాయితీగా దాని మీద ప్రజా ఆస్తిని సంపదని మీరు ఎందుకు చేయలేరు? సంపద సృష్టి అనేది మీరు అన్ని కోణాల్లో చేయాలి. సంపద సృష్టి కేవలం ఏదో ఇండస్ట్రీలో వస్తే సంపద సృష్టిస్తారు అనేది కాదండి. ఇవాళ సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి మాట వాస్తవం. అది మీరు ఆరోపిస్తున్నారు. అంతకుముందు కూడా ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి, విచారణలు జరిగినాయి, కేసులు జరిగినాయి. ఆ సహజ వనరులకు సంబంధించిన దోపిడీని నివారించడం ఎలా? ఇవాళకి కూడా స్టిల్ దోపిడీకి మీరు సహకరిస్తున్నారా? వాళ్ళే కొనసాగుతా ఉన్నారా ఇవాళకి దోపిడీ చేసిన వాళ్ళే అనేది మా ప్రశ్న. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలా? అట్లాగే దోపిడీదారుల్ని నివారించాలి. అట్లాగే ఏదైనా అవకతవకలు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి సాక్ష్యాధారాలతో చెప్పేసి మేము కోరుతున్నాం సురేష్ గారు.